జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఎక్కడికి వెళ్తున్నారు అభి? అమ్మా అది మన ఇంటికే బయలుదేరారా వసు? లేదక్కా, ఎప్పటినుంచో మొక్కుంది. అన్నవరం వెళ్తున్నాం. ఎల్లుండి శ్రావ్య నిశ్చితార్థం పెట్టుకుని ఈ రోజు మీరు వేరే ప్రయాణం పెట్టుకోవడం ఏంటి? ఏంటభి, సంబంధం మాట్లాడింది నువ్వు, పెళ్లి ఖాయం చేసింది నువ్వు. ఎల్లుండే నిశ్చితార్థం అని నీకు తెలీదా? ఇది నీ చేతుల మీదుగా జరగాల్సిన శుభకార్యం. క్షమించండి అత్తయ్య, కావాలంటే పెళ్ళికొస్తాం. ఇప్పుడు నిశ్చితార్థానికి రాలేం. అర్థమైంది వసు. షష్ఠి పూర్తి రోజు మీకు జరిగిన అవమానమే మళ్ళీ జరుగుతుందని మీరు రానంటున్నారు కదా? అదేం లేదు వదినా. ఎందుకండి అబద్ధం చెప్తారు? అవునక్క, అందుకే మేము రావడం లేదు. నా భర్త పదే పదే అవమానపడటం నాకిష్టం లేదక్క. ఆ రోజు జరిగిన దానికి నేను క్షమాపణ చెప్తాను వసు. మళ్ళీ అలా జరగదు. అలా అని మీరు హామీ ఇవ్వగలరా అత్తయ్య? అఖిల్ని, హారికని, భాస్కర్ బావగారిని అదుపు చేసే శక్తి మీకుందా? వసు గారు, అవునండి, కన్న ప్రేమతో అత్తయ్య గారికి మాటలు రావు. కానీ మనం మాటలు పడాలి, నిందలు మోయాలి. పిల్లల్ని కూడా బాధ పెట్టాలి. మాకు అవసరమా? ఏ అవసరం ఉందని శ్రావ్యని కాపాడి మీ ఇంటికి తెచ్చుకున్నారు వసు. అనుకి మేము సాయం చెయ్యకపోయినా ఏ అవసరం ఉందని శ్రావ్యకి మీరు సాయం చేశారు? ఏ అవసరం ఉందని అభి పెళ్లి సంబంధం మాట్లాడాడు? ఎన్ని అవమానాలు జరిగినా ఇంకా ఆ ఇంటి గురించి అభి ఎందుకు ఆలోచిస్తున్నాడు? అంతెందుకు, ఏ అవసరం ఉందని నువ్వు ఫ్యాక్టరీలో యూనియన్ లీడర్ అయ్యావు? స్వార్థాలు, అవసరాలు మావి వసు. అనుబంధాలు, ప్రేమలు నీవి. శ్రావ్య కన్న తల్లిని నేనే అయినా తనని ఎత్తుకుని పెంచింది నువ్వే అభి. ఈరోజు శ్రావ్య ప్రాణాలతో ఉందంటే అందుకు కారణం వసు. మీ ఇద్దరూ లేకుండా తన శుభకార్యం ఎలా జరిపించేది? శ్రావ్య ఒప్పుకోదు. చేతులు జోడించి అడుగుతున్నాను, మీరు తప్పకుండా రావాలి. వదినా, ఆల్రెడీ వసు చాలా కోపంగా ఉంది. అయిష్టంగానే ఇంటికొచ్చింది. వసు, నువ్వేమైనా అన్నావో బావుండదు. అంతా నన్నని వారే చూసావా అఖిల్? అందరూ కలిసి నన్ను ఎలా విలని చేస్తున్నారు? ఈ ఇంట్లో జరిగేది నిశ్చితార్థమా లేక నా అవమానమా? ఇప్పుడు మేమేమన్నావని హారిక అంత ఓవరాక్షన్ చేస్తోంది? తనను మీరు బ్యాడ్ గా కామెంట్ చేశారు అత్తయ్య. కన్నీళ్లు పెట్టుకోక ఏం చేస్తుంది? మేము నీకు సపోర్ట్ చేస్తే నువ్వు మాకిచ్చే వాల్యూ ఇదేనా అన్నయ్య? ఎంగేజ్మెంట్ అయ్యేదాకా కాస్త అడ్జస్ట్ అయి ఉండరా. ఎలాగే నీ పెళ్లి జరగాలి. నీకు అదే ముఖ్యం కదా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో.
నువ్విలాగే ఉంటరా పెద్దోడా, ఈ పెళ్లి జరగటం ముఖ్యం. ఉమ్. అన్నిటికంటే అభి వసుల గౌరవం ముఖ్యం. వాళ్ళకి మన ఇంట్లో అవమానాలు జరగవని మాటిచ్చి తీసుకొచ్చాను. ఏ రకంగానైనా వాళ్ళ మనసు కష్టం అనిపించి ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతే ఆ క్షణమే వాళ్లతో పాటు నేను కూడా వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీ ఇష్టం. పెద్దోడా, ఇవన్నీ ఏం మనసులో పెట్టుకోకు. అఖిల్ని హారికని కంట్రోల్ చేసే బాధ్యత నీదే. ఎందుకంటే ఇది నీ కూతురి పెళ్లి. అను, కీర్తి, ఆ టాయ్స్ తో అల్లరి చేస్తున్నారు ఎందుకు? నిజానికి ఆ టాయ్స్ తో మనం ఆడుకోకూడదు. ఎందుకు చేయకూడదు? ఇవి మావి, మేము వీటితోనే ఆడుకుంటాం. వద్దు, ఆ రోజు పిన్ని బాబాయ్లు వీటి కోసమే మిమ్మల్ని తిట్టారు, మళ్ళీ తిడతారు. అప్పుడంటే డాడీ మాతో లేడు, ఇప్పుడు డాడీ ఇంట్లోనే ఉన్నాడు కదా. పిన్ని బాబాయ్ మమ్మల్ని ఎలా తిడతారు? పిన్ని బాబాయ్లు తిడితే మమ్మీ డాడీలు ఊరికే ఉంటారా? తిరిగి వాళ్ళని తిడతారు. మనం ఇంటికి గెస్ట్స్ లాగొచ్చాం. శ్రావ్యకి ఎంగేజ్మెంట్ అయిపోగానే మనం మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళిపోవాలి. ఇదే మా ఇల్లు, మేము ఇక్కడే ఉంటాం. ఇక్కడే ఉంటారా? ఎలా ఉంటారో చూస్తాను. మిమ్మల్ని తన్ని తరిమేయకపోతే నేను హారికని కాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.